నువ్వు ఏ గదిలో మోకరించినా, ఏ చిన్న గదిలో మోకరించి, నువ్వు ఎవరివైనా సరే, నీకు అడ్రస్ లేకపోయినా సరే, అందగాడివి అందగత్తివి కాకపోయినా, అధికారం లేకపోయినా, నువ్వు ఎవరివైనా సరే వెళ్ళి ఒక మూలకెళ్ళి మోకరించి, ప్రభు నా పరిస్థితి ఏమీ బాలేదయ్యా, చాలా బాధగా ఉందయ్యా అని కన్నీళ్లు కారిస్తే ఒక దేవుడు దిగొచ్చేస్తాడండి. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న మహారాజు నీ గదికి వచ్చేస్తాడు. నీ భారం అంతా తన మీద వేసుకుంటాడు. ప్రయాసపడి భారం మోయిచున్న బిడ్డలారా, మీరెందుకు భారం మోస్తారు? నేను ఉన్నాగా. నీ గురించి నా గురించి చింతించే దేవుడు ఉన్నప్పుడు, నీ భారాన్ని నా భారాన్ని మోసే దేవుడు ఉన్నప్పుడు, మనం చేయగలిగింది ఏదైనా ఉంది అని అంటే ఆ చింత యావత్తును దేవునికి అప్పగిస్తే శ్రమల్లో కష్టాల్లో కూడా ప్రశాంతంగా జీవించగలుగుతాం, ముందుకు సాగగలుగుతాం. చేరుకోవలసిన గమ్యానికి, స్థానానికి, స్థాయికి మన దేవుడు చేరుస్తాడు.